అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక శక్తివంతమైన వారాహ్యంవారి మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మంత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ అయింది. బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం అన్నమాట ఇది. ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో వాళ్ళ జీవితంలో ఎలాంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఏవి కూడా వాళ్ళ చెంతకే రావన్నమాట. నార్మల్‌గా ఒక ఫ్యామిలీ ఒకలా అంటే ఒక వీధిలో అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా! ఒకరు సంతోషంగా ఉంటారు. ఒకరు రోజు గొడవ పడుతూ ఉంటారు. ఒకరోజు కాసేపు గొడవ పడి కాసేపు కలిసిపోతూ, ఇంకొంతమంది గొడవ పడిన వెంటనే కలిసిపోతూ, ఇంకొంతమంది గొడవ పడి అసలు మాట్లాడకుండా పోవడం, విడిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా ఏమీ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండాలి, ఇల్లు కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏది కోరితే అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుందనమాట. నేను 100% చెప్పగలనండి నమ్మకంతో. ఒకసారి ఈ మంత్రాన్ని పఠించండి. డెఫినెట్‌గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే, అంటే 5 రోజుల్లోనే అన్నమాట. 5 రోజుల్లో మన కోరికలు తీరుతాయి. మన కష్టాల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. కష్టాల నుంచి బయటపడొచ్చు అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు మీరే చెప్పండి. కాబట్టి నమ్మకంతో ఎవరైతే 5 రోజులు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా కంటిన్యూగా చెప్పాలన్నమాట. ఎక్కడా కూడా డ్రాప్ చేయకూడదు. 5 రోజులు 5 సార్లు చెప్పుకొని చూడండి. కరెక్ట్‌గా 5 నిమిషాల్లో మీకు ఒక రిజల్ట్ అయితే కనిపిస్తుందనమాట. అంటే ఎగ్జాంపుల్‌కి డబ్బు పరంగా అనుకోని కానివ్వచ్చు, లేదంటే కుటుంబం పరంగా ఇంట్లో మనస్పర్ధలున్నాయి, ఇంట్లో వాళ్ళ మనసులు మారాలి అనుకోవడము, లేదంటే ఒక జాబ్ పరంగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, లేదంటే ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాము, లేదంటే ఒక ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నాము, లేదంటే కాలేజ్ ఎగ్జామ్స్ కానీ, 10థ్ ఎగ్జామ్స్ కానీ రాస్తున్నాం, లేదా మా పిల్లలు మంచిగా చదవాలి అనుకుంటున్నా, ఇలా ఏదైనా సరే పిల్లల మాట వినకపోయినా, ఇంట్లో భార్య కానీ, భర్త కానీ ఊరికనే వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడము, ఊరికనే గొడవలు రావడము, ఇలా ఏం జరుగుతున్నా సరే ఈ మంత్రాన్ని పఠించండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ముందుగా నేను ఆ మంత్రాన్ని అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం ఐం లం వారాహి దేవియే నమః. 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 చూసారు కదండి, చాలా శక్తివంతమైన మంత్రము. అలానే చాలా సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోదగ్గ మంత్రం అన్నమాట. ఓం ఐం లం వారాహి దేవియే నమః. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. అందరూ చెప్పుకోదగ్గదే, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోగల మంత్రం అన్నమాట ఇది. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 5 రోజులు 5 సార్లు పఠించి చూడండి. ఖచ్చితంగా 5 రోజుల్లోనే ఫలితం 5 నిమిషాల్లోనే ఒక రిజల్ట్ అనేది డెఫినెట్గా అయితే ఉంటుందన్నమాట. మరి ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదు. అలానే పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు పఠించకూడదు అనమాట. కొన్ని మంత్రాలు చెప్పుకోవచ్చండి, కొన్ని మంత్రాలు పఠించకూడదు. మనం ఎంత నియమ నిష్టలతో ఈ మంత్రాన్ని పఠిస్తామో అంత క్విక్గా మనకు రిజల్ట్ అయితే ఉంటుంది. 5 రోజులు నాన్ వెజ్ తినకుండా, అలానే మీ పీరియడ్ సమయం దాటిపోయిన తర్వాత చెప్పుకోండి. అలానే అబ్బాయిలు చెప్పుకోకూడదు అంటే నిశ్చింతగా చెప్పుకోవచ్చు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే చెప్పుకోవాలి అమ్మవారిని మనస్ఫూర్తిగా అంటే చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ ఇంట్లో డౌట్ రావచ్చు, మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు కదా, మేము చెప్పుకోవచ్చు చెప్పుకోకూడదు అని చెప్పి. ఏం పర్వాలేదండి. ఫోటో ఉంటేనే అమ్మవారిని మనం పూజించాలని కాదు. మన మనసులో భక్తి ఉండాలి, మన మనసులో నిజమైన ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడే మనం ఏ కోరిక కోరినా అది తీరుతుందన్నమాట. కాబట్టి ఇంట్లో ఫోటో లేదు, ఏం చేయలేము, పూజ చేయలేకపోతే ఇట్లా ఏం కాకుండా ఫోన్ ఉంటుంది కదండి, ఆ ఫోన్లో అమ్మవారి ఫోటోని, అమ్మవారి రూపాన్ని చూసుకొని మీరు మనస్ఫూర్తిగా మంత్రాన్ని చెప్పుకున్నా చాలన్నమాట. అమ్మవారు ప్రేమగా దాన్ని స్వీకరిస్తారు. నమ్మకంతో ఎవరైతే అమ్మవారిని పూజించి అమ్మవారిని శరణు వేడుతారో తప్పకుండా అమ్మవారు వాళ్ళతోనే వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. నమ్మి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మీకు మీ జీవితంలో పూర్తి మార్పు రావడం మీరే గమనిస్తారనమాట. అప్పుడు మీరే అమ్మవారికి ధన్యవాదములు అయితే చెప్పుకుంటారు. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.